Thank you, Abhita, and Danya will speak now. మీడియా మిత్రులకి నమస్తే. థ్యాంక్ యూ చీఫ్ గెస్ట్ ఫర్ బీయింగ్ హియర్ టునైట్. బాపు అనే సినిమా నా కెరియర్లో నేను ఎప్పుడు నా లైఫ్లో మర్చిపోని ఒక ప్రాజెక్ట్ ఇది. ఎందుకంటే ఫస్ట్ టైం నా బాపు నాకు ఫోన్ చేసి చాలా గర్వంగా ఉన్నాను, ఈ సినిమా నువ్వు చేసావు, ఈ సినిమాని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు కాబట్టి ఐ ఫీల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. అలాంటి మాటలు నిజంగా ఇట్స్ వెరీ రేర్ దట్ హీ సేస్ దోస్ వర్డ్స్. ఎందుకంటే అంటే మనం కమర్షియల్గా చేసే సినిమా, గ్లామరస్గా చేసే సినిమాలు పక్కన పెడితే పల్లెటూరు సినిమా చెయ్యాలి. బికాస్ సిటీ అనేది ఒక శరీరం అయితే పల్లెటూరు దాని సోల్. సో ఎవ్రీ యాక్టర్ హ్యాస్ టు డూ రోల్. ఒక పల్లెటూరు కథ చెయ్యాలి, అప్పుడే నువ్వు ఒక ఇండియన్ యాక్టర్, అదర్వైజ్ యు ఆర్ నాట్ అన్ ఇండియన్ యాక్టర్ అని చెప్పే మా బాపు. First of all, my biggest thanks to my Bapu for allowing me to be an actor. Allowing is a very big word in India because the choice for a woman to be an actor in India is very tough. మాకు ఐఏఎస్ ఐపీఎస్ కూడా క్రాక్ చేసుకోవచ్చు, కానీ అమ్మ నాన్నల్ని ఒప్పించడం, వాళ్ళ చుట్టాలు ఉన్న వాళ్ళని ఒప్పించడం చాలా కష్టం. అలాంటప్పుడు ఒక 10 years బ్యాక్ నేను వేరే ఊరికి వచ్చి షూటింగ్ చేస్తున్నప్పుడు మా నాన్నకి ఎంతో భయం ఉండే. అంటే రాత్రంతా నిద్రపోయేవారు కాదు. హీ యూస్ టు అయినా నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేసి ఏంటి ఎక్కడున్నావు, పర్లేదా, అంత సేఫా అని ఆ భయాన్ని నాకు తగలకుండా చూసుకోవడం. చాలాసార్లు నిద్రపోకుండా నేను నైట్ షూటింగ్ వెళ్తుంటే నిద్రపోకుండా ఉండడం, ట్రావెల్ చేస్తుంటే. సో ఆ భయంతోనే ఉండి ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు, నాకు చాలా భయంగా ఉంది, నువ్వు ఇదంతా ఆపేసేయి అని ఒక్కసారి కూడా నాకు చెప్పలేదు. ప్రతిరోజు జస్ట్ ఒక మెసేజో ఫోన్ చేసి ఐ హోప్ యూర్ ఓకే అంటారు అంతే. సో అలాంటి ఫ్యామిలీకి, అలాంటి నాన్నకి పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు మై డాడ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా అమ్మాయిలు చూస్తాను, చాలామందికి యాక్టింగ్ అంటే చాలా పిచ్చి ఉంటుంది, కానీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు అంటారు. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టుడే. బాపు అనే సినిమా నా కెరియర్లో అంటే బిఫోర్ బాపు, ఆఫ్టర్ బాపు అని ఉంటుంది. ఇంతవరకు కామెడీ అంటే చిన్న రోల్స్ చేసే నాకు ఇలాంటి క్యారెక్టర్ నువ్వు చేయగలుగుతావు అనే ఒక పెద్ద భరోసా ఇచ్చిన దయా గారు, కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ మన రాజీ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఐ కెనాట్ థ్యాంక్ యూ ఇనఫ్ ఫర్ గివింగ్ మీ దిస్ రోల్. నన్ను నేనే ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి ఫిల్మ్. ప్లీజ్ ఇది థియేటర్కి వెళ్ళి చూడండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్ టు హ్యావ్ యాక్టెడ్ విత్ బ్రహ్మాజీ సార్. ఫస్ట్ డే నేను షూటింగ్ వచ్చాక చాలా గ్లామర్గా ఉంది, అమ్మాయికి చాలా కమర్షియల్గా ఉంది, సరిపోవట్లేదేమో అన్నారు. అది నేను ఛాలెంజ్గా తీసుకున్నా. ఫస్ట్ డే అలా ఉన్నా, కానీ కొంచెం డల్ మేకప్ అంతా వేసుకున్నాక ఇంకా ఆయన కన్విన్స్ అవ్వలేదు. ఒక 3-4 days తర్వాత అంటే పొలాల్లో మనం షూటింగ్ చేస్తుంటే అంబ్రెలా తీసేయి అని చెప్పి అట్లానే ఉండిపోయా. ఒక 12 hours 13 hours ఐ వాజ్ జస్ట్ స్టాండింగ్ అండర్ ద సన్ టు మేక్ షూర్ ఐ ట్యాన్ ఫుల్లీ అండ్ ఐ కన్విన్స్ హిమ్. ఆయన్ని కన్విన్స్ చేయడం నాకు ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ ఐ థింక్ ఆన్ ద లాస్ట్ డే హీ సెడ్ యూ హవ్ డన్ అ గుడ్ జాబ్ అన్నారు. సో థ్యాంక్ యూ సార్ for accepting me to be your daughter. And Amani ma'am, legendary actress, such variety roles and such a versatile actress. తను కూడా ఒక సీన్లో నన్ను కొట్టేలాగా ఒక సీన్ ఉంటుందన్నమాట. తను మ్యామ్ చాలా క్యారెక్టర్ లోపే స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్కి అంతా వెళ్ళిపోయి ఫట్ అని కొట్టింది. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే అని. కానీ నిజంగా ఒక అమ్మలాగా ఎప్పుడైతే తన కూతురిని కొట్టినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అలానే ఆమ్ని మ్యామ్ నన్ను కొట్టిన తర్వాత ఏడ్చింది. ఒక 3 hours ఏడుస్తూనే ఉంది. బట్ ఐ హ్యాడ్ సచ్ అ వండర్ఫుల్ టైమ్ యాక్టింగ్ విత్ దెమ్. అంటే వీ బికేమ్ లైక్ థియేటర్ ఆర్టిస్ట్స్. అక్కడ అందరూ అక్కడికి వచ్చి వీ వర్ రిహర్సింగ్ ద సీన్. అండ్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ మమ్మల్ని చూడడం చాలా నేర్చుకున్నాను నేను. సో ఈ పల్లెటూరులో ఈ సినిమా చేయడం, మనకి అన్నం పెట్టే భూమికి ఇది ఒక చిన్న ఈ సినిమాని అర్పిస్తున్నాం అంతే. ఇట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని థియేటర్లో చూడండి. నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే మాకు మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ ధన్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మణి అండ్ అబిత ప్లీజ్ స్టే బ్యాక్. మీకు ఫ్లై న్యాచురల్గా కనిపిస్తారు బలగంలో. అండ్ బాపుగా మన ముందుకు వచ్చిన అక్కడ తాత, ఇక్కడ బాపు, తర్వాత మనవడు అనమాట. నమస్కారం, మాట్లాడండి బాపు. అనేక సంవత్సరాలుగా సినిమా రంగంలో, సినిమా పరిశ్రమలో కష్టపడుతున్నటువంటి పెద్దలు, విజయం సాధించినటువంటి వాళ్ళు, మాన్యులు ఇక్కడ చాలామంది ఉన్నారు. నేను కొత్తవాడిని. ఇప్పటివరకు 78 సినిమాలు అయిపోయాయి. అందులో కొత్తవాడిని నేను. నాకు సినిమా రంగం గురించి తెలియదు, నాటక రంగం గురించి తెలుసు. నాటక రంగంలో చస్తే నా చావు నేను చావాలి, కానీ సినిమాలో చస్తే పూలదండ వేసేవాళ్ళు, బొట్టు పెట్టేవాళ్ళు, రూపాయి బిల్ల పెట్టేవాళ్ళు, నువ్వు ఇప్పుడు గాలి తీసుకోకుండా ఉండాలి, దండ వేసేవాళ్ళు, ఇంతమంది ఉంటారు చుట్టూ. కానీ సినిమాలో చస్తే మనం ఇట్లా కళ్ళు మూసుకొని పడుకుంటే చాలు, నిన్ను చంపేవాళ్ళు మీ చుట్టూ 40 మంది ఉంటారు. నాకు ఈ అనుభవం ఇచ్చింది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మొట్టమొదటిది సినిమా కాదు, అది కొత్త పోరడు. దాని తర్వాత మల్లేశం నా మొదటి పిక్చరు సినిమా అంటే అనడానికి. ఇది 68 ఏదో ఇప్పుడు ఉన్నది ఈ బాపు. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మీరందరూ ప్రోత్సహిస్తే నాలాంటి వాళ్ళను కూడా మంచి స్థితికి రావడానికి అవకాశం ఉన్నది. బాపును ప్రోత్సహించండి, మీ బాపును ప్రోత్సహించినట్టు. చిన్నపిల్లలు ఆడుకుంటే మంచిగా నడుస్తుంటా అంటారు. ఇప్పుడు నాకంటే ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండేవాళ్ళు మీరందరూ కూడా. నేను మీ అంతకాలం ఉండలేను, ఉండకపోయినా కూడా నన్ను నడిపించే బాధ్యత మీదే. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ సినిమా చూడవలసిందిగా, 10 మందికి చూపించవలసిందిగా కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్, ధన్యవాద్, నమస్కారం. బాపు నువ్వు తోపే. నీ సావు యాత్ర కూడా బలగం ద్వారా చూపెట్టినావు, నువ్వు సత్తవని బెదిరించి బాపులో చూపెట్టినావు. థ్యాంక్ యూ సో మచ్. బాపు, తోపు, రచ్చ, ఆపు అనే వరకు